అలా తెల్లారితే అనసంతరని మా వీధి ఆడోళ్ళు దడదడమని పని చేస్తుంది. మా కమిటీ కుర్రోళ్ళు తీరిగ్గా తేగ్జాలు ఆడుతున్నారు. మా వాళ్ళు ఏం వాడినా ఫ్రెష్, అందుకే క్వాలిటీ కూరగాయలు వాడారు. బాబాయ్ బెదర కూడా ఎత్తండి. అలా తెల్లారేసరికి ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయి లడ్డు టికెట్లు అమ్ముడుపోలేదని మా వాడే కొనేస్తాడు మొత్తం. ఇంకోవైపు కుర్రోళ్ళంతా పొద్దున్నే 11 గంటలకు వచ్చి నైస్ గా ఎవరి పనులు బిజీ అయిపోయి. అదేంటో మా సంవత్సరం మొత్తం కనబడలేని వాళ్ళంతా ఆ రోజు మాత్రం బాగా కనిపిస్తారు. ఆ విధంగా కుర్రోళ్ళు కష్టపడుతుంటే మా వీధాడోళ్ళు దేవుడికి నైవేద్యం సమర్పించేస్తున్నారు. అలా నైస్ గా మాయలంతా ప్రతి ఒక్కరికి కాదనకుండా కావాల్సినంత వరకు కడుపు నింపేద్దామని డిసైడ్ అయిపోయి. ఈ రోజు స్టార్ ఐటమ్ సాంబార్ అవడంతో మా అఖిలమై పెరిగిని పక్కనడిసరే. ఓ పక్క కుర్రోళ్ళంతా ఉదయం నుంచి ఉపవాసంతో ఉంది కష్టపడి పని చేస్తుంటే మా కాగితాల మై కూడా మాత్రం ఆమ్గా ఎవరు చూడట్లేదని ఆత్రంగా యాపిల్ వేసేద్దాం చూసాడమే. సిగ్గుండాలి రే. అలా వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా దేవుడి పేరుతో అన్నం పెట్టడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. పనిలో పని మా కమిటీ కుర్రలు ఆన్లైన్ లో చందాలు దండేస్తున్నారు. అలా మన వంతు సాయం చేసి కడుపు నిండా తిందాం అనుకుంటే బేస్ ఉంది కానీ బిర్యానీ లేదు. సర్లే చిల్బ్రో అని దేవుడి దగ్గర యాపిల్ మ్యాప్ వేసి లేపుసాను. ఇదంతా చూసిన పంతులకి వాటా ఎత్తా అంటే వద్దన్నారు.